సైనస్ సర్జరీ తర్వాత చేసే సాధారణమైన తప్పులు ఏంటి? ముక్కు గట్టిగా చీదడం ఇనీషియల్ 10 days అయ్యే లోపలే, దానివల్ల బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు బరువులు ఎత్తడము, ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడం, వీటి వల్ల కూడా బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ సర్జరీ తర్వాత ముక్కుని మనం శుభ్రం చేసుకోవాలి సెలైన్ వాటర్ వాష్ తోటి. అది చేయకుండా ఉండడం వల్ల పెచ్చులు కట్టడము, బ్లీడ్ అవ్వడము, మళ్ళీ అతుకులు రావడం ఇలాంటివి జరగచ్చు. ఇంకొకటి, ఇచ్చిన మందులన్నీ అంటే స్టెరాయిడ్ స్ప్రేస్ కానీ, యాంటీబయాటిక్స్ కానీ, యాంటీహిస్టమిన్స్ కానీ ప్రాపర్ గా యూజ్ చేయకుండా అర్లీగా ఆపేయడం, దీనివల్ల ఇన్ఫెక్షన్ రిస్క్ పెరుగుతుంది. అండ్ పోస్ట్ సర్జరీ ఫీవర్ లేకపోతే బ్యాడ్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ లాంటిది ఏమైనా వచ్చినప్పుడు ఎక్కువ రోజులు ఇగ్నోర్ చేయడం వల్ల కూడా ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది పెరుగుతుంది. వీటితో పాటు మనకి పోస్ట్ సర్జరీ న్యూట్రిషన్ ల్యాక్ అండ్ డీహైడ్రేషన్ వల్ల వూండ్ హీలింగ్ డిలే ఉంటుంది. స్మోకింగ్ లాంటి హ్యాబిట్స్ని డిస్కంటిన్యూ చేయకపోవడం, ఇవన్నీ కూడా మనకి సైనస్ ప్రాబ్లమ్ని మళ్ళీ రికవర్ చేసే ఛాన్సెస్ని తీసుకొస్తాయి.